ఓకే. సో ల్యాండ్స్కేప్ అంటే న్యాచురల్ డ్రాయింగ్. ఇంకొకటి ల్యాండ్స్కేప్ అంటే చూడండి, ఇట్లా హారిజంటల్ గానే ఎక్కువగా వేస్తాం న్యాచురల్ డ్రాయింగ్స్. వర్టికల్ గా చాలా తక్కువ వేస్తాం. వర్టికల్ గా వేసే డ్రాయింగ్స్ వేరే ఉంటాయి. సో ఇలా హారిజంటల్ గాని దీనికి 4 సైడ్స్ ఇలా బార్డర్ లాగా వేసుకుంటాం. పెయింటింగ్ లో అయితే మాస్కింగ్ టేప్ అనేది వేస్తాం. ఓకేనా, పెయింటింగ్ లో మాస్కింగ్ టేప్ వేస్తాం. ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ల్యాండ్స్కేప్ డ్రాయింగ్ లో అర్త్ స్కై అనేది డివైడ్ చేసుకుంటాం. ఓకేనా, అర్త్ స్కై అనేది డివైడ్ చేసుకుంటాం. లేదు కొన్ని డిఫరెంట్ డ్రాయింగ్స్, ఏదైనా వాటర్ నది దగ్గర ఉన్నవి కానీ లేదు కొలం దగ్గర ఉన్న వాటికి, సో అప్పుడు అక్కడ వాటర్ ఫ్లోయింగ్ కి డివైడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనము ఇలా ఈ యొక్క స్పేస్ లో ఎంత స్పేస్ అంటే ఇది 40% ఉంది, ఇది 60%. సో 40% కి ఇలా లైన్ అనేది వేసుకుంటున్నాం. ఫస్ట్ లైట్ గానే వేసుకోవాలి పెన్సిల్. సో మీరు ఏ డ్రాయింగ్ స్టార్ట్ చేసినా పెన్సిల్ అనేది బాగా షార్ప్ చేసుకోండి, షార్ప్ గా ఉంచుకోండి. ఈ యొక్క కోర్ ఏదైతే పెన్సిల్ కోర్ ఉందో, పెన్సిల్ లెడ్ అది చూడండి, ఇక్కడ పైన 60% ఉంది, ఇక్కడ 40% ఉంది. ఇలా డివైడ్ చేసుకోవాలి. లేదు మీరు స్కై హిల్స్ వేరే రకంగా డ్రాయింగ్ వేయాలి అంటే, నేను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాటర్ ఉంది, ఇక్కడ ఇది వాటర్ పోర్షన్, కొలను లాగా చిన్న రివర్ లాగా అయినా చూపించడానికి నేను ఈ స్పేస్ అనేది వదిలినాను. సో ఇక్కడ మనము హౌస్ వేసి అక్కడ ట్రీస్ రకరకాల తర్వాత పైన పక్షులు క్లౌడ్స్ ఇట్లా డిఫరెంట్ గా చూపించడానికి నేను డ్రా చేస్తున్నాను. సో ఇలా వేసిన తర్వాత ఫస్ట్ మనము ఇక్కడ ఏమేం వెయ్యాలి అనేది ఇమాజిన్ చేసుకోవాలి. ఓన్ గా వేయచ్చు, లేదు వేరే డ్రాయింగ్స్ చూసి కూడా వేయచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం హౌస్ అనేది స్టార్ట్ చేస్తాం. హౌస్ స్టార్ట్ చేస్తున్నాం, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఇక్కడ హౌస్ ఉండాలి, ఇక్కడ ట్రీస్ ఉండాలి, ఇక్కడ ఒక ట్రీ ఉండాలి, ఇక్కడ గ్రాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉండాలి, పైన చంద్రుడో లేదో సూర్యుడో, మీరు డే వేస్తున్నారో నైట్ వేస్తున్నారో ఆఫ్టర్నూన్ వేస్తున్నారో అనేది చూపించాలి, పైన పక్షులు ఏవైతే పక్షులు వేయాలనుకుంటున్నామో ఆ పక్షులు వేయాలి. సో ఏది వేసినా రియలిస్టిక్ గా న్యాచురల్ గా కనిపించేటట్టుగా వేయాలి. ఓకేనా. సో ఇది ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. మీరు కూడా ఇలా లైన్ అనేది డివైడ్ చేసుకోండి, లైన్ అనేది డివైడ్ చేసుకోండి. ఓకే, డివైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇప్పుడు ఒక 2 లైన్స్ అనేది డ్రా చేయండి. 2 లైన్స్ డ్రా చేసి దీనికి మనము హౌస్ ఏదైతే ఉంటుందో ఆ హౌస్ డ్రా చేయడానికి ఇలా చూపించండి. సో దీన్ని మళ్ళీ ప్రతి ఒక్కదానికి థిక్నెస్ అనేది ఉంటుంది. సో ఆ థిక్నెస్ అనేది మనం ఇలా చూపించాలి. ఓకే, లైన్స్ అనేది అన్నిటికీ పర్ఫెక్ట్ గా ఉండాలని మాత్రం అనుకోవద్దండి. సో ఇక్కడి నుంచి ఇలా లైన్ తీసుకొని ఈ హౌస్ అనేది చూడండి, ఈ లైన్స్ అనేటివి ప్యారలల్ లైన్స్. సో ఈ లైన్స్ అనేటివి ప్యారలల్ లైన్స్. ఓకే, ఇలా ఫినిష్ చేసేసి ఇక్కడ మళ్ళీ ఈ లైన్ అనేది ఇలా వస్తుంది. సో ఇది హౌస్, దీన్ని డార్క్ చేస్తాం. సో మామూలుగా డ్రాయింగ్ అంతా కంప్లీట్ అయినాక డార్క్ చేసుకోవాలి, బట్ నేను మీకు వీడియోలో చూపించాలి కాబట్టి, మీకు వీడియోలో ప్రాపర్ గా కనిపించాలి కాబట్టి నేను డార్క్ అనేది చేస్తున్నాను. ఓకేనా. మీరు మాత్రం డ్రాయింగ్ అంతా బాగా వచ్చి నీట్ గా కనిపిస్తా ఉంది అన్నప్పుడు మాత్రమే దాన్ని ఫినిష్ చేయండి. సో ఈ విధంగా వేసిన తర్వాత దీనికి ఇలానే ప్యారలల్ లైన్స్ అనేది వేయాలి. హారిజంటల్ గాను వేయాలి, వర్టికల్ గాను వేయాలి. వేసిన తర్వాత ఈ యొక్క బాక్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఏదైతే మనకు రెడ్ టైల్స్ వస్తాయి కదా, పెంకులు అంటాం కదా, ఆ పెంకుల్ని డబల్ లైన్ చూపిస్తూ థిక్నెస్ చూపించాలి ఇలా. ఓకే, ఇలా ప్రతి ఒక్క దాంట్లోనూ ఇలా కర్వ్స్ అనేది ఆ బాక్స్ ఏదైతే వేసినామో ఆ డైరెక్షన్ బట్టి వేయాలి. సో మీరు ఏదైతే లైన్స్ వేసుకున్నారో వాటిని లైట్ గానే వేసుకోండి. ఆ లైన్స్ కనిపించాల్సిన అవసరం లేదు. మనకు జస్ట్ బేస్ కోసమే మనం ఏదైనా వేసుకుంటాం. లైన్స్ కానీ షేప్స్ కానీ మనం వేసే డ్రాయింగ్ కి బేస్ కోసము ఇలా వేసుకుంటాం. సో తర్వాత ఇక్కడ
ఇంకొక లైన్ అనేది ఇలా ప్యారలల్ గా తీసుకుంటాం. సో ఇది పైన ఉన్నది, ఇది లోపల ఉన్నది డెప్త్ చూపించాలి కాబట్టి దీనికి ఇలా షేడింగ్ అనేది చేస్తాం. సో ఇది ఇలా షేడ్ చేస్తాము. ఈ పైన లైన్ అనేది షేడ్ ఉండదు. ఇది పెంకుటిల్లు లోపల భాగం అనమాట, కొంచెము బయటికి కనిపిస్తుంది కదా, దాన్ని ఇలా డ్రా చేస్తాం. సో తర్వాత ఇక్కడ దీనికి ప్యారలల్ గా మనకి ఏదైతే డోర్ కావాలనో ఆ డోర్ చూపిస్తూ ఆ డోర్ థిక్నెస్ కూడా ఇలా డ్రా చేస్తాం. డ్రా చేసేసి దీనికి ఏది వుడనా లేకపోతే ఇంకేదన్నా ఉంటుంది కదా, షేడింగ్ అనేది ఇలా చూపించాలి. తర్వాత ఈ హౌస్ కి ఫ్రంట్ లో ఎలివేషన్ లో ఏదైతే డిజైన్ చేస్తున్నారో లైన్స్ ద్వారానా ఏదో ఒకటి ఇలా చూపించాలి. ఓకే, సో ఇక్కడ వర్టికల్ లైన్స్ చూపిస్తుంది. ఓకేనా, సో ఈ వర్టికల్ లైన్స్ అంతా అయిన తర్వాత మీకు ఎక్కడైతే విండో కావాలో ఆ విండోని ఇలా డ్రా చేసి, సో విండోని డ్రా చేసినప్పుడు విండో లైన్స్ తీసేసేసి విండోకి ఏదైతే థిక్నెస్ ఉంటుందో ఆ థిక్నెస్ ని డబల్ లైన్ డ్రా చేసి అందులో లైన్స్ చూపించి ఆ గ్లాసెస్ మిర్రర్ అయితే ఇలా మిర్రర్ చిన్నగా ఇలా పెట్టాలి. సో ఇప్పుడు ఇక్కడ విండో అనేది కంప్లీట్ చేసింది. ఓకే, సో ఇది అయిపోయింది. సో ఈ ఇంటికి పొగ చట్టం ఉంటుంది, పొయ్యి అంటించుకుంటారు కాబట్టి ఆ పొగ చట్టం ఎలా వేయాలి? సో పైపు లాగన్నా వేసుకోవచ్చు, లేదు కట్టెలతో చేసిన పొగ చట్టం పైన ఒక రకమైన షేప్ అనేది తీసుకొని ఇలా పొగ చట్టం అనేది చూపించాలి. ఓకే, సో ఇంతవరకు హౌస్ అనేది కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ట్రీస్ అనేది ఎక్కడ వేయాలి, ఎలాంటి ట్రీస్ వేయాలి? సో ఇప్పుడు ఇటుపక్క ఒక ట్రీ వేస్తున్నాను నేను. సో ట్రీ స్టెమ్ అనేది కూడా పైనుంచి కిందికి వచ్చేసరికి పెద్దగా రావాలి. సో ఇది అయిన తర్వాత వీటికి లీవ్స్ ఎలా డ్రా చేయాలి ఇక్కడి నుంచి చూడండి. ఈ పోర్షన్ అనేది ఈ డైరెక్షన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇలా. ఓకే, ఇక్కడ కూడా ఇటుపక్క కూడా నేను ఇంకొక ట్రీ వేసుకుంటాను. సో పైనుంచి వచ్చేసరికి కిందికి చిన్నది, పైనుంచి చిన్నదిగా వచ్చి కిందికి వచ్చేసరికి సైజ్ అనేది మారాలి. ఈ యొక్క ఏదైతే మనము ఆ లీవ్స్ వేస్తున్నామో ఆ లీవ్స్ అనేది ప్రాపర్ డైరెక్షన్ ఉండి మనం ఏదైతే రెండరింగ్ చేస్తామో అది నీట్గా ఉండాలి. ఓకేనా, సో ఇదనమాట. ఇక్కడ మళ్ళీ బర్డ్స్ అనేది ఎక్కడెక్కడ వేయాలి? సో ఎక్కడ వేస్తే మనకు బర్డ్స్ అనేది బాగా కనిపిస్తాయి? ఇలా బర్డ్స్ అనేటివి ఎక్కడ వేయాలా? డిఫరెంట్ డైరెక్షన్ లో. ఓకే, డిఫరెంట్ డైరెక్షన్ లో వేయాలి. సో డ్రాయింగ్ వేస్తున్నాం కదా అనేసి అన్ని చోట్ల బర్డ్స్ వేస్తే బాగుండదు. ఓకేనా, సో ఇలా వేస్తున్నాం బర్డ్స్. ఓకే, ఇక్కడ ఒకటి వేసినాం, ఇక్కడ ఒకటి వేసినాం. ఇది ఈ డైరెక్షన్ లో పోతుంది, ఇది ఈ డైరెక్షన్ లో పోతుంది, ఇది ఈ డైరెక్షన్, ఇది ఈ డైరెక్షన్ లో పోతుంది. సో తర్వాత ఇక్కడ మనకు గ్రాస్ అనేది చూడండి, పెన్సిల్ ఇలా పట్టుకొని ఆ స్ట్రోక్స్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఇలా రావాలి. సో ఇలా స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు పెన్సిల్ అనేది మీరు కంపల్సరీగా ఏం చేయాలా? షార్ప్ చేసుకోవాలి. సో గ్రాస్ అనేది ఒకే డైరెక్షన్ లోనే ఉండదు, డిఫరెంట్ గా వాటి మధ్యలో పుట్టుంటాయి చిన్నగా మొలకలు. ఓకే, సో ఇలా న్యాచురల్ గా ఉండేటట్టుగా ట్రై చేయండి. ఓకే, ఈ స్ట్రోక్స్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఎక్కడెక్కడ గ్రాస్ ఉందో అక్కడ అంతా కూడా స్ట్రోక్స్ అనేది ఇలా ఇవ్వండి. సో గుబురుగా గ్రాస్ అనేది ఇక్కడ కూడా ఉంది. తర్వాత డిఫరెంట్ డైరెక్షన్స్ లో కూడా స్ట్రోక్స్ ఇవ్వచ్చు, లేదు ఒకే డైరెక్షన్ లో కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను ఒకే డైరెక్షన్ లోనే ఇస్తాను చూడండి, ఇట్లా ఇటుపక్కకే ఇలా ఉన్నట్టుగా ఒకే డైరెక్షన్ ఇస్తాను. సో మీరు ఏ డైరెక్షన్స్ లో ఉన్నాయి అని కూడా మీరు ఇమాజిన్ చేసుకొని ఆ డ్రాయింగ్ బాగా కనిపించే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
సో ఇవన్నీ ప్రతి ఒక్కటి స్ట్రోక్స్ అన్ని కూడా మీరు డైలీ ఏదో ఒకటి తీసుకొని కోకోనట్ ట్రీ లీవ్స్, పామ్ ట్రీ లీవ్స్, పైన్ ట్రీ లీవ్స్, డిఫరెంట్ హైబిస్కస్ లీవ్స్, డిఫరెంట్ ఫ్లవర్స్, డిఫరెంట్ ట్రీస్ ప్రాక్టీస్ అనేది ఇలా చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు గ్రాస్ అయిపోయింది. లీవ్స్ ఇప్పుడు చూడండి, లీవ్స్ ఇది కిందికి ఉంది. సో దీన్ని కిందికి ఇలా ఏదైతే మనము కిందికి అన్నామో ఆ డైరెక్షన్ లోనే మనం లీవ్స్ అనేది డ్రా చేయాలి. సో ఇక్కడ కూడా అంతే, ఇలా ఉంది. సో ఇలానే ఆ లీవ్స్ అనేది ఇట్లా కిందికి రావాలి. సో అప్పుడే అది న్యాచురల్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇలా కరువు వచ్చింది కాబట్టి ఇలా కిందికి అనాలి. ఓకే, సో ఇక్కడ ఏమి రెండు పక్కల మనకు కనిపిస్తాయి ఆ లీవ్స్ అని. చూడండి, దానికి మనం ఏ విధంగా అయితే కరువుగా వేసుకున్నామో దానికి తగ్గట్టుగా ఆ లీఫ్ అనేది కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఇది కిందికి ఉంది. సో ఇది మళ్ళీ కిందికి ఇలానే డ్రా చేయాలి. ఓకే, మళ్ళీ ఇది కిందికి ఉంది, ఇది కిందికి ఇలానే డ్రా చేయాలి. ఇది కొంచెం పైకి ఉంది డైరెక్షన్ అనేది. సో ఇక్కడ ఆ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో మనం వేసిన ఆ లీవ్స్ ది అదే విధంగానే వేసుకుంటూ రావాలి. ఓకే, తర్వాత ఇక్కడ కూడా అంతే, కిందికి ఉంది కాబట్టి కిందికే వేయాలి. సో అది ఎట్లా ఉంటే మనం ఎలా లైన్ వేసాము, స్లైట్ కర్వ్ వేస్తామా, ఏం వేస్తామో దానికి తగ్గట్టుగానే ఆ లీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలానే వేసుకుంటూ రావాలి. సో మీరు పెన్సిల్ ని లిఫ్ట్ చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇలా దీంట్లో స్ట్రోక్స్ వచ్చేదానికి ప్రాక్టీస్ చేస్తే ఈ లిఫ్టింగ్ అనేది వస్తుంది. ఓకేనా, ఆ స్ట్రోక్స్ కూడా చూడండి ఆ డైరెక్షన్ బట్టే వేస్తున్నా నేను. సో దాంట్లో మళ్ళీ ఇంకొకసారి డబల్ లైన్ వేస్తే అటుపక్క లీవ్స్ కూడా కిందికి ఇలా వాలినట్టుగా కనిపిస్తాయి. సో డైరెక్షన్ మీరు ఎటుపక్క వేసినారో అటుపక్కనే వేసుకుంటారండి. ఓకే, సో ఇంతవరకు అయింది. సో ఇక్కడ ఒక చోట నల్లగా అయింటుంది కాబట్టి ఇక్కడ కొంచెము షేడింగ్ అనేది ఇస్తాము. ఇది కంప్లీట్ అయింది. సో ఇప్పటి వరకు మీరు ఏదైతే డ్రాయింగ్ చేసినారో దాన్ని డార్క్ చేసుకోండి కంప్లీట్ గా బాగా వచ్చింటే. సో నేను వీడియో కోసమని డార్క్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏదైతే మనం డోర్ చూపించినామో డోరు, విండో అంతా మొత్తం చూడండి. ఫ్రీ హ్యాండ్ తో మనము ఎంతో కొంత నీట్ గా వేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రాక్టీస్ మీద వస్తున్నాం. ప్రాక్టీస్ అనేది లేకపోతే ఏది వేస్ట్. ఓకేనా, అర్థమైందా? సో ఇది ఇలా డ్రా చేసిన తర్వాత ఈ గ్రాస్ లో మనకు కొన్ని చిన్న చిన్న గ్రాస్ ఫ్లవర్స్ అనేది తీసుకో. చూడండి, ఇలా ఒకదానికి ఒకటి చిన్నది పెద్దది ఇలా తీసుకొని ఇటుపక్క కూడా ఇలానే తీసుకో. డిఫరెంట్ డైరెక్షన్ లో స్లైట్ కర్వింగ్ తో చిన్నది పెద్దది ఇలా లైన్స్ తీసుకున్న తర్వాత వీటిలో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా ఏదో ఒకటి డిఫరెంట్ గా ప్రాక్టీస్ అని డ్రా చేయాలి. చూడండి, ఇప్పుడు ఆ గ్రాస్ కనిపిస్తా ఉన్నాయి, ఆ ఫ్లవర్స్ ఎక్స్పోజ్ అవుతున్నాయి, అవునా? సో ఇలా డ్రా చేయాలి. సింపుల్ డ్రాయింగ్స్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా స్టార్టింగ్ బిగినర్ లో ఉన్నాము అన్నప్పుడు మనకి ఏదైతే వేయగలము అనుకుంటామో దాన్ని ఫస్ట్ వీలైనంత వరకు న్యాచురల్ గా అందంగా కనిపించేటట్టుగా చూడాలి. ఓకేనా, సో ఇలా ప్రతి ఒక్క దానికి దీనికి ఏదైతే ఫ్లవర్స్ ఉన్నాయో ఆ ఫ్లవర్స్ ని చిన్నగా డ్రా చేస్తాం. సో ఇది అయింది. చూడండి, ఇక్కడ గ్రాస్ కనిపిస్తా ఉంది, ఇక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ కూడా కనిపిస్తున్నాయి, అవునా? ఓకే, సో ఇటుపక్క కూడా మనం ఏదైతే లైన్స్ వేసుకున్నామో ఆ లైన్స్. సో దీన్ని ఇంకా కూడా మనము 2B పెన్సిల్ లేదు డార్క్ పెన్సిల్స్ ఉంటే డార్క్ చేస్తే ఇంకా బ్లో అప్ అవుతుంది. అటుపక్క గ్రాస్ కూడా ఇంకా బాగా ఆ స్ట్రోక్స్ అనేది నీట్ గా కనిపిస్తాయి. అది కూడా చేసి చూపిస్తాను. డార్క్ చేసి ఎక్స్ట్రా డార్క్ పెన్సిల్ తో డార్క్ చేసి చూపిస్తాను.
సింపుల్ డ్రాయింగ్ ఫస్ట్ డ్రా చేయడం నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది వాటర్ అని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ ఇక్కడ ఈ ట్రీ ఫినిషింగ్ అనేది కంప్లీట్ చేస్తాం. ఈ ట్రీ ఫినిషింగ్ నేను చూడండి, ఫస్ట్ హెచ్బి పెన్సిల్ తో అవుట్లైన్ అంతా డార్క్ చేస్తుంది. సో అదే విధంగా ఏదైతే బర్డ్స్ వేసినామో ఆ బర్డ్స్ కూడా ఇక్కడ డార్క్ చేస్తాం. ఓకే, తర్వాత ఈ ట్రీలో లైట్ గా పెన్సిల్ షేడింగ్, మనం షేడింగ్ నేర్చుకున్నాం కదా. సో నేనైతే ఈ పెన్సిల్ ని మిడిల్ లో పట్టుకొని లైట్ గా షేడింగ్ అనేది చేస్తాను. మీడియం టోన్ లో చేస్తున్నా. సో మీడియం టోన్ లో చేసినాక దీన్ని ఇలా స్మడ్జింగ్ అనేది చేయాలి. స్మడ్జింగ్ చేసి వదిలేయండి. సో ఇక్కడ కూడా అంతే, మీడియం టోన్ పట్టుకోండి పెన్సిల్ ని. మనకి ఏ టోన్ కావాలంటే ఆ టోన్, మనకి లైట్ గా కావాలి ఫస్ట్. మళ్ళీ దీంట్లో ఆ యొక్క స్టెమ్ ఏదైతే టెక్స్చర్ ఉందో ఆ టెక్స్చర్ ని చూపించాలి. కాబట్టి టెక్స్చర్ గ్లో అప్ కావాలి డార్క్ పెన్సిల్ తో అంటే ఫస్ట్ ఏదైతే ట్రీ యొక్క కలరు ఉందో దాన్ని పెన్సిల్ తో షేడింగ్ ఇలా చేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను అన్ని మళ్ళీ ఎక్స్ట్రా డార్క్ పెన్సిల్ తో అవుట్లైన్ అనేది వేస్తున్నా. ఓకే, నీట్ గా మళ్ళీ బ్లో అప్ అవడానికి ఎక్స్ట్రా డార్క్ పెన్సిల్ తో బ్లాక్ పెన్సిల్, ఫారెస్ట్ బ్లాక్ పెన్సిల్ ఇది. ఓకే, సో దీన్ని మళ్ళీ నేను ఏదైతే మనకు ఆ లీవ్స్ ఉన్నాయో ఆ స్ట్రోక్స్ అనేది రిపీట్ చేస్తున్నా దానిపైన. అప్పుడు కొంచెం న్యాచురాలిటీ అనేది వస్తుంది. చూడండి, సో మీరు పెన్సిల్ అనేది షార్ప్ చేసుకోండి. షార్ప్ చేసుకొని ఈ స్ట్రోక్స్ అనేది ఇవ్వండి. నేను కూడా కొంచెం మొద్దయింది కాబట్టి షార్ప్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేయాలా, ఈ ట్రీస్ కి స్లైట్ కరువుతో చిన్నదొకటి పెద్దదొకటి, చిన్నదొకటి పెద్దదొకటి, ఇలా ఏదైతే టెక్స్చర్ ఉంటుందో అది ఇవ్వాలి. తర్వాత దానిపైన ఇలా ఏవైనా స్ట్రోక్స్ ఉంటే అవి చిన్న చిన్నగా ఇచ్చినామంటే, సో ఈ స్ట్రోక్స్, ఈ లైన్స్, ఈ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు పెన్సిల్ షార్ప్ గా ఉండాలి. తర్వాత పెయింట్ బ్రషెస్ అయితే అవుట్లైనర్ బ్రషెస్ తో చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక కోకోనట్ ట్రీ అనేది కంప్లీట్ చేద్దాం. చూడండి, నేను స్ట్రోక్స్ ఎలా తీస్తున్నాను, ఎట్లా పెన్సిల్ ని లిఫ్ట్ చేస్తున్నాను, ఏ డైరెక్షన్ అనేది పర్ఫెక్ట్ గా ఉందా లేదా గమనించండి. తర్వాత ఇక్కడ కూడా అంతే, స్లైట్ కరువుతో చిన్నదొకటి పెద్దదొకటి, చిన్నదొకటి పెద్దదొకటి, చిన్నదొకటి పెద్దదొకటి, చిన్నదొకటి పెద్దదొకటి. సో ఇలా స్లైట్ కరువుతో ఈ కోకోనట్ ట్రీని ఫినిష్ చేసి, ఏదైతే మనకు కోకోనట్ ట్రీకి ఇలా ఉంటాయి కదా, సో అకార్డింగ్ టు మనం ఏదైతే స్ట్రోక్స్ ఇస్తామో దాన్ని అలా ఇవ్వాలి, షేప్ని బట్టి.
ఓకేనా. సో కోకోనట్ ట్రీ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ నార్మల్ హెచ్బి పెన్సిల్ తీసుకున్నాను. ఇక్కడ ఈ ట్రీకి ఇదంతా వాటర్ ఇదంతా వాటర్. సో ఈ ట్రీకి ఈ షాడో వాటర్ లో ఎలా పడిందో దాన్ని బిగ్ టు స్మాల్ అనేది ఇలా చూపిస్తాం. తర్వాత ఇక్కడ ఏదైతే గ్రాస్ ఉందో ఆ గ్రాస్ కూడా ఆపోజిట్ సైడ్ లో ఇట్లా లైట్ గా చూస్తాం. సో ఈ లైట్ గా చూపించే దాంట్లో కూడా పెన్సిల్ అనేది స్ట్రోక్స్ అనేది రావాలి బాగా, అంటే పెన్సిల్ అనేది షార్ప్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ కూడా అంతే, ఏదైతే మనకు కనిపిస్తా ఉందో ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని డార్క్ చేసి, సో అదే విధంగా ఇవి ఏవైతే వేసామో చిన్న చిన్నగా వీటిని కూడా డార్క్ చేసుకో. బ్లాక్ ఫారెస్ట్ పెన్సిల్ ఇది డార్క్ గా ఉంటుంది. సో మీ దగ్గర 2B 3B ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకోండి మీకు ఎంత డార్క్ కావాలంటే, ఎంత బ్లోప్ కావాలంటే. సో గ్రాస్ అనేది కనిపిస్తుంది కానీ ఎక్కువగా బ్లోప్ ఇదే కనిపిస్తుంది. గ్రాస్ కనిపించాలి, ఇది కనిపించాలి. ఓకే. సో అట్లే ఇటుపక్క కూడా నేను డార్క్ చేస్తాను. ఓకేనా. సో ఇది డార్క్ అయిపోయింది. అప్పుడప్పుడు మీరు పెన్సిల్ అబ్జర్వ్ చేసుకొని పెన్సిల్ ని డార్క్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు ఈ షాడోస్ ఏవైతే ఉన్నాయో ఆ షాడోస్ చూపిద్దాం. సో దీని షాడో, దీని షాడో, దీని షాడో. సో దీని నీళ్ళల్లో ఎలా కనిపిస్తుంది, ఆపోజిట్ లో కనిపిస్తుంది. ఇది ఇలా ఉంది కదా, ఇది ఇలా కనిపిస్తుంది. సో వీటిని లైట్ గా ఎన్నైతే ఉన్నాయో వాటిని ఇలా చూపించాలి, లైట్ గా చూపించాలి. ఇంతసేపు మనం డార్క్ చేసాం అవునా. సో ఇప్పుడు లైట్ గా చూపించాలి. ఇది షాడో కాబట్టి. తర్వాత ఇక్కడ ఈ లైన్, హౌస్ లైన్ పడుతుంది, ఈ డోర్ షాడో అనేది పడుతుంది ఇలా. ఓకే. మళ్ళీ ఇక్కడ ఈ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఈ లైన్స్ షాడో పడుతుంది హౌస్ ది. ఇక్కడ ఏదైతే విండో ఉందో ఆ విండో షాడో అనేది ఇలా పడుతుంది. మళ్ళీ ఇక్కడ ఏదైతే గ్రాస్ ఉందో అది చిన్నగా ఇలా పడుతుంది, నీళ్ళల్లో ఇలా పడుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ కోకోనట్ ట్రీ పెద్ద నుంచి చిన్నకి ఇలా కిందికి ట్రీ అనేది కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఆపోజిట్ సైడ్ లో మనం ఏదైతే డ్రా చేసినామో ఈ గ్రాస్ ది అది పడుతుంది. తర్వాత ఈ గ్రాస్ కి అంచు వెంబడి ఇలా పడుతుంది షాడో. ఈ మనం లైట్ గా వేసిన గ్రాస్ ఏదైతే ఉందో అది అంచు వెంబడి ఇలా లైట్ గా పడుతుంది. సో మనకు షాడో అనేది డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ లో పడుతుంది, మన లైటింగ్ పట్టేదాన్ని బట్టి పడుతుంది. సో ఈ ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో అవి లైట్ గా చూపిస్తాయి. ఇక్కడ ఎన్నైతే ఉంటాయో అన్ని ఆ షాడోలో చూపించాలి, ఎన్ని ఉన్నాయో అన్ని చూపించాలి. ఓకే. సో ఇదంతా వాటర్. ఓకేనా. ఇలా డ్రాయింగ్ అనేది ఫినిష్ చేయాలి.